హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను ఈ మందార మొక్కలు నాటుకుందాం అనుకుంటున్నానండి. ఇది మొన్న గ్రూపు ప్రకాశం మిద్దె తోటలు గ్రూప్ మెంబర్స్ మా ఇంటికి వచ్చారు కదండి. ఆ రోజు పరమేశ్వర్ గారు నాకు ఒక మొక్కని ఇచ్చారు కదా, మందార మొక్క. ఇప్పుడు నాటుకుందాం అనుకుంటున్నానండి. అట్లాగే ఒక మొక్క నా దగ్గర సేమ్ కలర్ మొక్క నా దగ్గర ఉంది కదా, ఇదిగండి. తీసాను ఎందుకంటే దానికి మట్టి అడ్డం పడి నీళ్ళు పోవటం వల్ల, అందుకని చెప్పి తీసాను. ఎందుకంటే ఇంకా ఉంచితే మొక్క పాడైపోద్ది ఇట్లాగే అని చెప్పి ఇప్పుడు ఉదయాన్నే పెట్టుకున్నానండి ఈ పని. ఎందుకండి మొగ్గలు కూడా ఉన్నాయి చూసారా, రెడ్ కలర్ పెద్దది వస్తుంది పువ్వు. అయితే మొక్క అంతా బాగుంది, ఇంకా కొద్ది రోజులు ఆపితే మనము పాడైపోయిద్ది అని చెప్పి ఇప్పుడు నేను కొంచెం రీపాటింగ్ లాగా చేసుకుందాము అనుకుంటున్నా. ఇగో 2 కుండీలు తీసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, వాళ్ళు వచ్చిన రోజు నేను ఫ్రూట్స్ అవి కట్ చేసి ఆ ముక్కలన్నీ దీంట్లో పడేసి చూపించాను కదా, మధ్యలో కూడా ఒక వీడియోలో చూపించాను మీకు. ఇది మొత్తం మంచిగా కంపోస్ట్ అయిపోయిందండి, ఏం లేదు అసలుకి. చూడండి, నీళ్ళు కూడా చల్లట్లేదు. నేను ఆ రోజు కొంచెం కదిలిచ్చాను, కింద పోస్తాను నిమ్మగా ఉందని చెప్పాను, అయినా నేను పోయలేదు. ఇందులోనే మంచిగా కంపోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం డైరెక్ట్గా తీసుకొని ఆ మొక్కలు పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇది తిరగబోస్తా కిందకి. ఇప్పుడే కిచెన్ వేస్ట్ ఉంటే అటు పక్కన కొన్ని మొక్కలకి వంగ మొక్కలు, టమాటా మొక్కలు, అటు సైడ్ మందారాలకని కొన్నిటికి ఇచ్చానండి. ఆ డ్రాగన్ ఫ్రూట్స్ మొత్తానికి ఇచ్చేసాను. ఆ నీళ్ళు కాసిన కలుపుకొని ఒక బకెట్ వస్తే అది ఏం చూపిద్దాంలేని చూపించలేదు. అందులో ఇదిగండి అరటి పండ్లు తొక్కలు, ఇదిగండి ఈ కర్బూజాకాయ, దోసకాయ ఇవన్నీ ఉన్నాయి, ఉల్లిపొట్టు అది. దాని తర్వాత దీనిపైన వేస్తాను. ఇది కిందకు వేసి చూపిస్తా. టబ్బులోకే పెట్టుకుందాం అనుకున్నా, మళ్ళీ ఎందుకులే టబ్బు ఇంకేదన్నా ఉపయోగించుకోవచ్చు కదా, పెడితే కనుక మంచిగా పెరుగుద్దండి మందార మొక్క. ఇప్పుడు ఆ మొక్కకు కూడా ఈ మొక్కలకి ఒక్కొక్క టబ్బు ఇచ్చాను కదా, ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క టబ్బు ఇచ్చా. ఇదిగో ఇక్కడ ఈ మొక్కలు చూడండి, ఈ పువ్వు వస్తుంది కదా, ఇందులో ఇది ఒకటి ఉంది సపరేట్గా. అయితే ఇది ఎందుకో ఎక్కి రావట్లేదండి. ఇది కూడా పీకి ఇంకో దాంట్లో ఒక నాటుతా. ఇది కూడా మంచి కలరు, పింక్ కలరు. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క మొక్క ఒక టబ్బులోకి పెట్టుకుంటే బాగా వస్తుంది, బాగా ఫ్రీగా పెరుగుతుంది. 2, 3 ఉన్న దగ్గర దీంట్లో అయితే 3 మొక్కలు ఉన్నాయండి. 3 పాపం అట్లాగే ఉన్నాయి. ఇందులో 2 ఉన్నాయి, అందులో ఒకటి ఉంది. ఇదండి, ఇదొకటి. ఇక్కడేమో చామంతులు ఉన్నాయి. అదేదో గుచ్చ ఒకరోజు కొమ్మ దిగిపోతే అది పెరిగి దాని పక్కకు మళ్ళీ ఇంకోటి వచ్చింది, అదిగండి ఆ పక్కది వచ్చింది. దాంట్లో అదొక్కటే ఉందండి. దీనిలో కూడా 3 ఉన్నాయండి. అయితే ఇది కూడా ఒకసారి కట్ చేశాను. ఇదిగండి చిన్న మొక్కే చిగురులు వచ్చింది బాగా. అయితే ప్రస్తుతానికి 3 కుండీలు చూసుకొని నేను కుండీలలోకే పెడతా. ఈ సమ్మర్ అంతా అయిపోతే వర్షాకాలం వచ్చినప్పుడు నేను మళ్ళీ టబ్బులు చూసుకొని అప్పటికి ఏదన్నా మొక్కలు పాడవుతుంటాయి కదా, ఆ మొక్కలు చూసుకొని ఇస్తుంటా. వేర్లు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇదండి, ఇప్పుడు ఈ మట్టికి ఇది ఎట్లా కంపోస్ట్ అయ్యింది బాగా. మన దగ్గర కొంచెం వర్మీ కంపోస్ట్ ఉంది, అది కూడా తీసుకొచ్చి కలుపుకుంటా.
ఇది పక్కన పెడదాం. నిన్న సాయంత్రం ఇది మొత్తం పీకేసా. ఇదిగండి పీకట్టేస్తాను. అది ఎండిపోయినప్పుడు మళ్ళీ మనం ఆ టబ్బులకి కుండీలలో పెట్టనులేండి. చిన్న కుండీ మట్టి ఎక్కువ పట్టదు, టబ్లోకి పెట్టుకుంటా. అది తర్వాత చూపిస్తా. తోటకూర చూసారా ఎంత ఎత్తున పెరిగిందో. అది పీకుదామంటే రాలా. నిన్న వేరే గడ్డి అంతా పీకి చిన్న చిన్న మొక్కలు ఉంటే తోటకూర అవి పీకేసా. అది కట్ చేయటం లేకపోతే విత్తనాలు ఉన్నాయి కదా, కొద్ది రోజులు చూసి విత్తనాలు అయినాక తీద్దాంలే అనుకున్నా. ఇంకొక కుండీ చూస్తా. ఇది ఇక్కడ ఒకటి ఉంది. ఈ 3 కుండీలకి కొంచెం వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చి కలుపుతా. అక్కడ ఉంది, చూపిస్తాను. ఇదిగండి ఒక అరబొచ్చు తీసుకున్నాను. కొంచెం ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నానండి. ఇక్కడే కవర్లో ఉంది పైన. ఇదిగండి కొంచెం వేప పిండి, ఇది కూడా వేస్తున్నా ఇందులోకి. ఇవన్నీ వేసి కలుపుకుంటే ఇంకేదన్నా పురుగది రాకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పోసి ఇది కలిపి చూపిస్తానండి. అదే ఇదంతా కలుపుతాను. ఈ ముక్కలు కూడా ఇందులోనే వేస్తున్నాను. ఇది మొత్తం కలిపేసేస్తా. ఒక చేతితోటి ఫోన్ పట్టుకోవటం, చేతితో కలపటం అంటే కొంచెం కష్టమే. ఉండలు కట్టినట్టు వచ్చింది. నేను మట్టిలో ఇంతవరకు వర్మీ కంపోస్ట్ అసలు కలపలేదండి. నేను ఎప్పుడు కూడా ఎర్రమట్టి, వరిపొట్టు, ఒడ్లు మరకాడకి వెళ్ళి వరిపొట్టు తెస్తాడు ఈయన. కొంచెం వరిపొట్టు, మట్టి, వేపాకులు దొరికితే వేపాకులు ఇవ్వండి. ఇక్కడ ఉన్నాయి వేపాకులు వేస్తాను. ఇప్పుడు వేపపిండి వేసాను కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఉల్లిపొట్టు, అరటికాయ తొక్కలు ఇలాంటివే నేను వాడుకునేది. మాకు బయట నుంచి వస్తాయి కాబట్టి ఇంక అయ్యే వాడుకుంటా. ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది కదా అని చెప్పి వేస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ కిచెన్ వేస్ట్ పడింది. ఈ బలం సరిపోద్ది దీనికి. మళ్ళీ వేసాను వర్మీ కంపోస్ట్, కొద్దిగా వేసాను. మళ్ళీ మనం రోజువారీగా లిక్విడ్స్ ఇస్తాం కదా, ఇంక సెట్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్లో నాటుకుంటున్నారు, మొక్కలు పాడవుతాయా అంటారేమో. ఏం పాడవ్వండి. మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా, 2 పూట్ల నీళ్ళు ఇచ్చుకుంటా, కొంచెం అటు నీడ వచ్చే దగ్గర పెడతానండి. అప్పుడు ఇక మొక్కలకు ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఇన్ని మొక్కల్లో ఇప్పుడు ఎక్కడ చాటుగా పెట్టుకున్నామంటే 4 రోజులు సరిపోద్ది. కొంచెం లైట్గా ఎండ గాలి తగిలిద్ది, బాగానే ఉంటుంది. ఈ మొత్తం ఎత్తి పెట్టి చూపిస్తానండి. ఇదేండి మొత్తం కలిపాను. ఈ మొక్కలు కూడా కవర్ తీసి పక్కన పెట్టా. ఇది వీటికి బుట్టలు లాంటివి వస్తుంటాయి కదండి మందార మొక్కలకి. అది ఉందేమో చూద్దాం అనుకుంటున్నా. ఆ బుట్ట ఉంటే కనుక కష్టం అవుతుందండి, మొక్క పెరగాలంటే కష్టం అవుతుంది. ఉందండి బుట్ట, ఇదిగండి. ఆ బుట్టను కట్ చేయాలి ఇప్పుడు. ఈ బుట్ట ఉంటే వేర్లు కరెక్ట్గా పోవు, లోపలికి పోతాయి. వాళ్ళ వరకు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొంచెమే కదా పెరిగేది, వాళ్ళ దగ్గర పోతాయి. మనం ఆ దగ్గరకు వచ్చేసరికి ఇంకా మనం పెద్ద కుండీలో పెట్టుకుంటాం కదా, ఆ మట్టి వేరు మట్టిలోకి వెళ్ళాలంటే కష్టం అయింది. అది ఇట్లాంటివి ఉంటే చూసుకొని మందార మొక్కలకి తీసేయాలండి. కనిపిస్తుందా మీకు? ఇదిగండి నల్ల బుట్ట. మొక్కలు పెంచే వాళ్ళకి అర్థమవుతుందిలేండి. మందార మొక్కల మటుకి వాళ్ళు ఇట్లా బుట్టల్లో పెట్టి పెంచుతారండి. అది ఎందుకనో కానీ బుట్టలో కొద్దిగా మట్టి వేసి చిన్న బుట్టలు అవి ఉంటే ఇదిగండి. ఇదిగండి ఇప్పుడు ఇది ఇందులో నుంచి వేరు బయటికి రావాలంటే అది కొన్నాళ్ళు పెరిగిద్ది, కానీ ఇక తర్వాత పెరగలేక మొక్కలు చనిపోతాయి.
మందార మొక్కలు బతకట్లేదు అని అడుగుతున్నారు మొన్న ఒకళ్ళు. దానికోసం ఇదిగో చూపిస్తున్నాను. మేము తెచ్చి పెడుతున్నాము, బతకట్లేదు, బతికిన చిన్న చిన్న పూలు వస్తున్నాయి అని అడుగుతున్నారు. ఇదిగండి, ఇది ఉంటే మాత్రం కష్టం అండి. మొక్క ఇది తీసేయాలి మొత్తం. ఇది తర్వాత పెట్టేటప్పుడు తీసి చూపిస్తాం మళ్ళీ. ఇదిగో మట్టి అయితే ఇది కూడా ఇందులో కలిపేస్తున్నానండి. ఇదంతా కలిపాను ఇప్పుడు దాకా. అరటికాయలు కానీ మొత్తం పిసికేసా ఇట్లాగా, ఆ ముక్కలు కానీ. ఎండ ఎక్కువ పడుతుందిలేని పొద్దున్నే వచ్చా పైకి. కొన్నిటికి నీళ్ళు ఇచ్చాను. నీళ్ళు ఇస్తుంటేనే దీంట్లో మొక్క నీళ్ళు నిలబడుతున్నాయి, దిగటంలా. నిన్న సాయంత్రం ఇచ్చిపోయాను. అయితే ఆ మట్టి కూడా ఇప్పుడు దీంట్లో తీసిన మట్టి కూడా అక్కడ ఉంటే బొచ్చులో తీసుకొచ్చి దీనికి వేసా. అందులో వానపాములు చూడండి, ఇంకా చాలా ఉన్నాయి వానపాములు. ఇప్పుడు ఇదంతా ఇట్లా కలుపుకొని అది వేసే కొన్ని కలుస్తుందండి. ఇదిగండి, కంపల్సరిగా రాళ్ళు పెట్టాలండి. ఆ బెద్దం దగ్గర రాళ్ళు పెడుతున్నాము. పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఏమైద్దంటే అది పక్కకు పోతుంటుంది. పక్కకు పోయినప్పుడు మట్టి బెజ్జానికి అడ్డం పడుద్ది. అప్పుడు మొక్కకి నీళ్లు పక్కకు పోక కిందకు పోక మొక్కకి ఇబ్బంది అవుతుందండి. అదొక్కటి గమనించుకోండి కొత్తగా పెట్టుకునే వాళ్ళు. తెలిసిన వాళ్ళకి, చేతైన వాళ్ళకి మనం చెప్పబని లేదు. అయితే ఇదిగోండి, ఇప్పుడు పేక్కొచ్చాను కదా అక్కడ, ఇది పెడుతున్నా ఇందులోకి. కొంచెం నీళ్ళల్లో పెట్టి తీస్తా. ఎందుకంటే నీళ్ళకి, వేర్లకి ఏమన్నా నీళ్ళు నిన్న మొన్న అందకపోయినా కూడా కొంచెం ఇప్పుడు తడుపుదామని. అదే ఇదిగండి, చూసుకోవాలి మన వైపుకి మొక్క ఉందా లేదా. మొక్కకు కూడా ముఖం ఉంటుందంటండి. ఇప్పుడు మన మొక్క మన వైపు చూస్తుంది అంటే మంచిగా బాగుంది అని అర్థం. చూడండి, ఇంక ఈ మట్టి పోసేస్తున్నా కొద్దిగా ఇట్లా. ఇప్పుడు అరటి పండ్లు ఇవన్నీ వేసాం కదా తొక్కలు, ఇంకా బాగా బతికి పూలు బాగా వస్తాయండి. ఇంక ఈ మొక్కకి ఇబ్బంది లేదు, మార్చాం కాబట్టి. ఇప్పుడు ఇది అక్కడ ఆ టబ్బులో ఉన్న మొక్క, ఆ టబ్బులో అది పేక్కొచ్చా కదా ఇప్పుడు, ఆ మొక్క అండి. ఇది మంచి పింక్ కలర్ వస్తుంది. ఇది కూడా ఇది దీనికి నిండుగా నీళ్లు పోస్తే కిందకి దిగుతున్నాయా లేదా మనకి తెలుస్తుంది. దిగిందంటే ఇంక కరెక్ట్గా ఉన్నట్టే. కొన్ని ఎప్పుడైనా దిగకపోతే మనకి ఇట్లా రీపాటింగ్ చేసుకోవాలండి మందార మొక్కలు అయితే. ఈ మట్టి కూడా వాటికి పోసి చూపిస్తాం. ఇదిగండి, బుట్ట ఇలా ఉంటుంది కదా. మందార మొక్కలు తెచ్చిపెట్టుకునే వాళ్ళకి తెలిసిద్దిలేండి, కొంచెం కొత్త వాళ్ళకి తెలీదు. ఇలాంటివి ఉంటే మందార మొక్కలు బతకవండి. నేను అంతకు ముందల కూడా పెట్టిన మొక్కలు కొన్ని ఫస్ట్లో తెలియక అట్టే పెట్టుకున్నా, కొన్ని చనిపోయినాయి, 4-5 మొక్కలు చనిపోయినాయి. తర్వాత అర్థమవుతుంది. కింద నేలలో మేము తూర్పు పక్క కృష్ణయ్య దగ్గర కూడా బాగుంటాయి మందార మొక్కలు, పెరిగితే పూలు వస్తాయి అనుకొని అక్కడ కొన్ని నాటుకున్నా. ఇప్పుడు ఉన్నాయి ఏమో కొమ్మలు పెట్టుకున్న తర్వాత. ఫస్ట్ ఇట్లా కొనుక్కొచ్చి పెట్టుకున్న మొక్కలు ఇదిగండి, ఇప్పుడు ఈ మొక్కకు కూడా ఉంది ఆల్రెడీ. ఇదిగోండి, ఇప్పుడు నేను తీసి కట్ చేసా. అయితే అక్కడ చూపించా కదా, ఆ దగ్గరికి 3 మొక్కలు ఉన్నాయి అని చెప్పి రెడ్ పూలు దాంట్లో, అది కూడా పేక్కొచ్చాను. ఇప్పుడు ఇదేమో ఇక్కడ ఈ సైడ్ దాంట్లో పీకింది, ఇక్కడ పెట్టుకున్నా. అయితే దీనికి కూడా ఇదిగండి ఇట్లా లావుగా అయిపోద్దండి. ఈ పైన కింద వేరు కిందకి రాలేక పైన లావు అయిపోయేదని మొక్క ఇట్లా ఎగరకపోద్ది. కానీ నేను ఏందా అనుకొని తీసి చూస్తే ఇప్పుడు పెరగట్లేదు. ఇదిగో ఒకటే వేరు పోతుంది, చూసారా?
ఈ ఒకే వేరిపోతుంది కానీ సైడ్కి బాగా రావటం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న మట్టికి ఈ కింద ఉన్నదాన్ని ఇప్పుడు సైడ్కి వచ్చినాయి పైకి, అంతేగాని కిందకి ఎక్కువ రావట్లా. నేను ఆ రోజు ఇది కట్ చేసి పెట్టినా కూడా ఒక మొక్క మిగిలిపోయింది, దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది మొక్క అని చెప్పి నేను ఇప్పుడు తీసుకొచ్చా యువతలు నాటుకుందాంలేని. ఇది ఉంటే మాత్రం మందార మొక్కలు బతకవండి, తీసి జాగ్రత్తగా మనం నాటుకోవాలి. అయితే ఇప్పుడు ఇదిగండి, ఇది నా దగ్గర ఉన్న మొక్క, ఆ రెడ్ పూలది. ఇదంతా తీసి కడిగేస్తా. దీనికి అదిగో అది కొంచెం అట్లా వచ్చింది. మొక్కని కడిగితే శుభ్రంగా పోయిద్ది. తెల్ల నల్లి అట్లాంటిది ఏమైనా ఉన్నా కూడా, తెల్ల నల్లి అయితే ఏం లేదండి, ఈ కాడకు వస్తుంది కదా అది కొంచెం కనపడుతుంది. ఇదిగండి ఇట్లా నలిపేసేస్తే పోద్ది, ఇంకేం లేదు. మొక్క అంతా బాగానే ఉందండి, శుభ్రంగానే చూడండి. ఓకే, ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్న మొక్క. ఇది కామేశ్వర్ గారు ఇచ్చిన అదే కలర్ మందారం వచ్చింది నాకు, సేమ్ రెండు ఒకటే కలరు. ఇదండి, ఇది దీంట్లో పెడుతున్నా. ఇప్పుడు కంపల్సరిగా ఈ వేర్లు దగ్గర మనం తెచ్చిన మట్టి తెచ్చినట్టు పెట్టకుండా మొక్కని చూసుకోవాలండి. మందార మొక్క మాత్రం, లేకపోతే మన దగ్గర బతకవు, కొన్నాళ్ళు వస్తాయి. అది దానికి వేరు పాకేదానికి ఇబ్బంది అయినప్పుడు మొక్క చనిపోతూ ఉంటుంది. ఎందుకు చనిపోతుందో మనకు అర్థం కాదు కొత్త వాళ్ళకి. కొంచెం అలవాటు అయితే కొన్నాళ్ళు ఆగినాక కానీ మనకు అర్థం కాదు దీనివల్ల ఇట్లా అవుతుంది అనేది. ఇవన్నీ ఇంకా మట్టి పోసి చూపిస్తానండి. ఇదిగండి, ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నానండి ఆ సపోటా మొక్కల దగ్గర, ఈ వరుసలో ఇట్లాగా. ఇది 4 నాటుకున్నాను. ఇప్పుడు వాటర్ ఇవ్వాలి ఫుల్గా, ఎక్కువ పోస్తే కిందకి దిగేటట్టు ఒకసారి. ఇక మనకి తర్వాత రోజు నుంచి కొంచెం కొంచెమే ఇచ్చుకుంటాము. శుభ్రంగా తడిపేసేస్తే మొక్కని, మనము ఇప్పుడు మొక్కని అటు నుంచి ఇటు లాగి పీకి తీసాం కదండి కొంచెం, అందుకనే స్ట్రెస్కి గురవుతుంది కాబట్టి కొంచెం మనం ఎప్సమ్ సాల్ట్ కూడా ఇచ్చాము, ఇక ఇబ్బంది ఉండదు మొక్కకి. ఇదిగండి దిగేటట్టుగా. దీనికి కొంచెం మట్టి తగ్గింది, ఏర్లు కనిపిస్తున్నాయి, పొయ్యాలి ఒకరో మట్టి. ఉన్న వరకు 4కి సర్దానండి, పోస్తాను కొద్దిగా పైన, మొత్తం దిగిద్ది ఇంకా అడుక్కల్లా నీళ్ళు. ఇట్లా మొగ్గ రాలిపోయింది వద్దాగా. సరే, ఇప్పుడు ఈ 4 మందార మొక్కలు రీపాటింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు మందార పూలు కోద్దాము, కోసి చూపిస్తా. ఇది అటు కూడా ఒకటి ఉంది, అక్కడల్లా కింద ఒకటి ఉంది. ఇవన్నీ నాకు మందారాలంటే చిన్నప్పటి నుంచి భలే ఇష్టం అండి. ఎప్పుడు మాకు ఉండేది మందార మొక్కలు, అయితే రెక్క మందారం ఉండేది బాగా రెడ్ కలరు. అప్పట్లో మా చిన్నప్పుడు రెడ్డే కదా ఉండేది రెక్క మందారము. ఇదిగండి ఈ కలరు, ఇది మనకి ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న కలర్ అది. ఇప్పుడు ఇవన్నీ కొత్త కొత్త రకాలన్నీ వచ్చినాయి మనకి, అందుకే మనము పూజకి ఉపయోగపడతాయి కాబట్టి 4 మొక్కలు మందారాలు పెంచుకుంటే మంచిగా మన దేవుడికి పూలు వస్తాయండి. చూడండి ఎంత ఎత్తున పోయి పూస్తున్నాయో. ఇవ్వండి ఇవ్వండి, ఈ మందార మొక్కలన్నీ నేను ఇష్టంగా పెంచుకుంటున్నాను. నాకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొమ్మ దొరికితే తెచ్చుకొని కూడా కొన్ని పెట్టుకున్నాను. మనం ఎక్కడైనా ఊళ్ళకి వెళ్ళినప్పుడు చూసుకోండి, అన్నీ కొనాల్సిన పని లేదు. నాకు దగ్గర చాలా మొక్కలు బయట కొమ్మలతో పెట్టుకున్నవి ఉన్నాయి. ఇది కూడా కొమ్మతో పెట్టుకున్నది, ఆ కింద నాటుకున్నా కదా కృష్ణయ్య దగ్గర.
ఇగండి కింద మొక్కలు ఇవి కొనుక్కొచ్చి పెట్టుకున్నాయి. ఇవి కూడా అసలు కొయ్యలేకపోతున్నా. నాకు పైన పూలు కింద దొడ్లో అవి సరిపోతున్నాయి. ఇక ఇవి మాత్రం కొంచెం కొంచెం కోసి దేవుడికి ఇస్తుంటాను, గుడికి పంపిస్తూ ఉంటా. చిక్కుడు మొక్క పైకి అల్లుకుంటుందండి. బీరతీగ కూడా ఉంది, అక్కడ పిందెలు పడుతున్నాయి. ఓకే, మందార పూలు ఎవరైనా 4 రకాల మందారాలు పెట్టుకుంటే మనకు దేవుడికి పూజకి కొనకుండా సరిపోతాయండి. అటు పక్క ఉన్నాయి పాదం ఇక్కడ. ఇదిగండి చూడండి ఎంత ఎత్తున పెరిగిందో, కొమ్మలు వచ్చినాయి సైడ్కి. ఇదిగో తెల్ల మందారం, ఇది కూడా వస్తుంది కానీ కొంచెం లేట్గా, రేపు కోద్దాం. ఇగండి మొగ్గలు. ఇది కూడా మా ఊరు వెళ్ళినప్పుడు కొమ్మ తీసుకొచ్చి పెట్టుకున్నా. ఇదేమో కొనక్కొచ్చి పెట్టిన మొక్క ఇక్కడ ఉంది. ఇందులో ఆకులన్నీ తీసేసాను కదా, మొన్న వీడియోలో కూడా చెప్పాను మీకు. ఇది కొనక్కొచ్చి పెట్టిన మొక్క, మొగ్గలు వస్తున్నాయి. ఇదేమో కొమ్మ తీసుకొచ్చి పెట్టుకున్నా మా ఊరు వెళ్ళినప్పుడు. ఎంత పెద్ద పూలు వస్తాయోనండి. మనం లిక్విడ్స్ ఇస్తున్నాం కదా, ఏదో ఒక లిక్విడ్, అందుకు ఇవన్నీ కోసి చూపిస్తానండి. పూలు మాత్రం మాకు పూజకి లోటు లేకుండా ఇస్తున్నారు అమ్మలు, మందారమ్మలు. నేను అంతే పిలుచుకుంటా, మీరు ఏమన్నా అనుకోండి. నేను సరదాగా అంటానండి, మీకు అది నచ్చుతుందా లేదా నాకు ఒక మాట చెప్పండి. మన మొక్కల్ని అట్లా పిలుచుకుంటుంటే మొక్కలు కూడా మనతోటి మంచిగా ఉంటాయి అంటండి. మీకు ఓకేనా? ఇదిగండి అసలు ఎంత బాగుందో. ఇదిగండి రెడ్లు. అమ్మ 6:30కి వస్తే 8 అయినట్టుంది ఇప్పుడు టైం. ఇదిగండి ఇక్కడ ఒక వింత. నేను ఈ మధ్య కదా బార్బడాస్ చెర్రీ మొక్క నాటుకున్నాను. ఇది చూడండి, నిన్న కొంచెం కలర్ మారేసరికి కోస్తున్నా. మళ్ళీ పక్షులు ఉంచవంట కలర్ వస్తే, అందుకని ఇది కోసి చూపిస్తా. ఇదిగండి ఇక్కడ ఒకటి, అయ్యో కింద పడిపోయింది, ఎక్కడో పడింది, తీసి చూపిస్తా. ఆ టబ్బులోనే పడ్డట్టుంది. ఇదిగండి భలే ఉందండి కలర్ అయితే, ఎంత బాగుందో. అటు పడినట్టుంది, తీసి చూపిస్తాను మీకు. అయితే పూత కూడా తెగ ఉందండి. 2 ఆకుల మధ్యలో కనిపించేలా గ్రీన్గా ఉన్నప్పుడు, మళ్ళీ కొంచెం కలర్ మారినప్పుడు మొన్న కనపడింది నాకు. ఈ 2 కాయలు పడ్డాయి, బార్బడాస్ చెర్రీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నా చెర్రీ కాయలు పెట్టుకోవాలి మా తోటలో అని. ఇప్పుడు అయింది. ఈ పూలన్నీ కోసి మీకు చూపిస్తా. చాలా పూలు వస్తున్నాయి. కొమ్మలు ఎంత ఎత్తున పోతున్నాయి. కట్ చేద్దాము అనుకుంటే మొగ్గలు ఉంటానే ఉన్నాయండి. ప్రతి కొమ్మకి చివర్లు మొగ్గలు ఉంటానే ఉన్నాయి. అదండి ఇంకెక్కడ కట్ చేసేది నేను. గులాబీలు, మొన్న గులాబీలు దండ కట్టి బాబా గారికి దసరా పండుగ రోజు బాబా గారికి ఇచ్చా. చూశారు వీడియో, షార్ట్ వీడియోలో పెట్టాను. ఎన్ని ఇట్లా చూడండి ఎన్ని పూలు. మీకు ఈరోజు వీడియో పెద్దదైనా చూపిస్తానండి. మమ్మల్ని ఎందుకు ఇసుకిస్తావమ్మా అంటారా, ఇసుకిస్తున్నా. చూడండి మరి మీరు కూడా పెంచుకోవాలి కదా నన్ను చూసి. ఇవన్నీ చూడండి ఎన్ని పూలండి అసలుకి. ఇవన్నీ ఇట్లా వస్తుంటే మనకి ఇంకా పూజకి పూలకి కొరత ఏముంది మనకి.
అబ్బా తెంపలేక అంటారు చూడండి, అట్లా ఉంది ఇప్పుడు నా పరిస్థితి. అదిగండి తెంపుతున్నా. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. కస్తూరి పూలు అంటాం కదా, కొంతమంది గన్నేరు, కొంతమంది కస్తూరి అంటారు. ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఇటంతా గులాబీలకు కూడా లిక్విడ్ ఇవ్వాలండి. మల్లెపూలకి ఇచ్చాను, అది వస్తుంది మీకు వీడియో. ఇదండి ఇక్కడ ఒకటి, ఇంకా ఉన్నాయి. ఈ రేపు వస్తానండి. చిట్టి గులాబీ ఇది. సూర్య భగవానుడు పైకి వస్తున్నాడు. ఓకే, ఇంకా వెళ్ళదుగా, అక్కడ ఉన్నాయి. ఇవ్వండి చూడండి ఎన్ని పూలు, ఇంకా కింద ఉన్నాయి కోయిల. ఓకే, ఇదిగండి ఈ పూలన్నీ కోసానండి. ఇవ్వండి మందారాలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇవి ముద్ద మందారాలు, ఈ చిన్న సైజు వస్తాయి. అవి ఇందా చూపించినాయి పెద్ద సైజు వస్తాయి, అది రేపు వస్తుంది. ఇవ్వండి రకరకాల మందారాలు, ఎర్ర మందారాలు. ఇవ్వండి చెర్రీ పండ్లు, బార్బడాస్ చెర్రీ 2 కాయలు భలే ఉన్నాయండి. నాకైతే ఇంకా రెడ్గా వస్తాయంట. నేను ఇంకా అదే పక్షులు ఏమన్నా తింటాయేమో, ఫస్ట్ ఫ్రూట్ కదా అని చెప్పి కోసుకున్నాను. చూడటానికైతే యాపిల్ లాగా ఉందండి, చూసారా దగ్గరగా యాపిల్ లాగా ఉంది. ఒక అంజూరు ఫ్రూట్ కోసుకున్నా. గులాబీలు ఇదండి. ఈ ముళ్ళగోరింట మా చిన్నప్పటి నుంచి మేము ఇంటికాడ పెంచుకొని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాల కట్టుకొని పెట్టుకునేవాళ్ళమి, దేవుడికి పెట్టేవాళ్ళమి. నిత్యమల్లి ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర మొక్క తెచ్చి పెట్టుకున్నా. ఇదండి శంకు పూలు ఇంకా ఉన్నాయి, ఎండబడుతుంది లేని కోయిల. ఇదండి ఎండ వచ్చేసింది. కస్తూరి పూలు అంటల్లా అవి. ఇదండి ఇదేమంటారు, దేవగన్నేరా, అదొక రకము. ఇంకో రకం ఏదో ఒకటి కోసాను, ఎక్కడ ఉంది. ఇవన్నీ ఇప్పుడు మన తోటలో వచ్చిన పూలండి. మనం ఇట్లా పెంచుకుంటే మన దేవుడికి రకరకాల పూలు మన ఇంట్లో పటాలకు పెట్టుకోవచ్చు. ఆ సన్నజాజులు మల్లెపూలు నిన్న కోసి ఆ సన్నజాజులును వీడియో చేసి ఆ సన్నజాజు చెట్టు మీద మల్లె చెట్టు గురించి చెప్పాను. 2 వీడియోలు వస్తాయి. కనకాంబరాలు, సన్నజాజులు, కొంచెం తోటకూర, పొన్నగంటి కూర. మా రాము వస్తే కోసి ఇచ్చాను నిన్న సాయంత్రం, తీసుకెళ్ళాడు. ఇదండి ఇంకా మందార పూల గురించి, మందార మొక్కలు రీపాటింగ్ చేసుకున్నాను. మీరు కూడా ఎవరైనా ఇప్పుడు కావాలి మొక్కలు పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి పెట్టుకొని, కొంచెం నీడ కనుక మనం ఇక్కడ నీడ ఉంటుందిలేండి కొంచెం. ఇప్పుడేమో ఇటు నీడ పడిద్ది కాసేపు, మళ్ళీ సాయంత్రానికి ఇదిగండి కొంచెం ఈ పందిరి నీడ వస్తూ ఉంటుంది. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉంటాయి. ఇవన్నీ ఇంక ఇటు పెట్టుకున్నా. చూస్తాను మళ్ళీ ఒకవేళ బాగా ఎండ వస్తుంది అనుకుంటే ఇది ఇక్కడ ఇటు తొందరగా పందిరి కింద వస్తుంది కదా, ఇటు పెట్టుకుంటా. ఓకే అండి, ఇది మందార మొక్కల సంగతి. ఆ బుట్ట ఉంటే మటుకి మొక్కలు బతకవండి. చూడండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి, బాయ్.